సో ఇందులో మనం చెప్పుకున్నటువంటి ఆ డేట్ అండ్ ఫైర్ గురించి, ఆ హీట్ అండ్ వాటర్ తలక వ్యాపర్ గురించి మనం ఏదో మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ప్రేయర్ని కూడా సుమారుగా మనం దాంతో రిలేట్ చేసుకోవచ్చు. మనం కింద ద్వారా చెప్పుకున్నాం ఈ క్యాన్సర్ అనేటువంటి ప్రిన్సిపల్ మైత్రా వరుణ అనేటువంటి ప్రిన్సిపల్ ద్వారా ఆధారపడి ఉంటుందని. అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ తలక క్రియేషన్ వల్ల వాటర్ అనేటువంటి ఎలాగైతే వస్తుందో ఆ వాటర్ తలక ఫార్మేషన్కి ఆధారమైనటువంటి సైన్ కింద క్యాన్సర్ అనేటువంటి సైన్ రావడం, దాని నుంచి వచ్చినటువంటి ఉద్భవం అనేటువంటిది సంవత్సరము అనేటువంటిది అక్కడ ఒక సైకిల్, ఒక సంవత్సరంలో ఒక సైకిల్ మొదలవడం. సంవత్సర పురుషుడు అనేటువంటి వాడి తలక పైన కానీ సంవత్సర పురుషుడి తలక ట్రావెల్ కానీ మనకు సుమారుగా అక్కడి నుంచి మొదలవుగా మనకు కనిపిస్తుంది. సో నౌ వాట్ వి రీడ్ ఇస్ we read the divine benediction given by Master E.K. As a meditation for full moon meditation on cancer. ఇప్పుడు మనం ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి దీనికి ఈ క్యాన్సర్ అనేటువంటి మెడిటేషన్లో మనకి ఏదైతే మాస్టర్ గారు ఇస్తారో దాన్ని మనం ఒకసారి అదే మనం చదువుకుంటాం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లోని తన్మయత్వం అనేటువంటి ఒక ప్రిన్సిపల్ మనకి రిలేటెడ్గానే కనిపిస్తుంటుంది. అంటే ద అల్టిమేట్ సబ్మిషన్ ఆర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సరెండరెన్స్ కింద మనకి కనిపిస్తుంది. దాన్ని మనం ఇక్కడ నెప్ట్యూన్ కింద చెప్పుకుంటాం. సో స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ప్రకారం క్యాన్సర్ అనేటువంటిది నెప్ట్యూన్కి ఎగ్జాల్టెడ్ హౌస్ కింద మనం చెప్పుకుంటాం. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇదివరకు మనం చెప్పుకున్న ఆస్ట్రాలజీ క్లాసులోని వాటిలోని కూడా నెప్ట్యూన్కి ఎగ్జాల్టేషన్ హౌస్ ఏమిటి అని మీరు అడగలేదు, నేను చెప్పలేదు. క్యాన్సర్ ఇస్ ద ఎగ్జాల్టేషన్ హౌస్ ఫర్ నెప్ట్యూన్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ప్రకారం మాట్లాడుకోవాలండి. సో దాని గురించి మన మాస్టర్ గారు ఏమి ఇస్తారో అదే మనం చదువుకుంటాం. దిస్ ఫుల్ మూన్ మార్క్స్ ఎట్ హోమ్ ఆఫ్ ద ఇయర్ గాడ్. సంవత్సర పురుషుడు అనేటువంటి వాడికి ఇది ఆయన తలక ప్లేస్ కింద మనం చెప్పుకుంటాం. దిస్ ఈస్ ద కాస్మిక్ బాటమ్ which marks the bottom of consciousness of the Lord of the year. This sign Cancer indicates the so-called subconscious nature of the children of this earth. In fact, it is the background consciousness which protects and guides all lives through the instinct and behavior. సో బిహేవియర్ అనేటువంటి దాని ద్వారా ఈ అందరిలో ఉండేటువంటి కామన్ క్వాలిటీని రైజ్ చేసి ఇచ్చేటువంటి సైన్ కింద మనకి. సో ద బాటమ్ లేయర్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ క్యాన్సర్. ఇన్స్టింక్ట్ ఈస్ గవర్న్డ్ బై ద మూన్. అందుకని ఇక్కడ మనం మూన్ని ఓన్ హౌస్ కింద చెప్పుకుంటాం. అండ్ బిహేవియర్ ఈస్ గవర్న్డ్ బై నెప్ట్యూన్, ద ప్లానెట్ ఆఫ్ ద డివైన్ మ్యూజిక్ అండ్ డివోషన్. క్యాన్సర్ ఫార్మ్స్ ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ నెప్ట్యూన్. A full moon during this month gives a stimulation to both instinct as well as behavior. This should be taken advantage of by the true students of consciousness and truth. సత్యము అనేటువంటి దాని వైపు పయనించేటువంటి వ్యక్తిని ఈ ఇన్స్టింక్ట్స్ని, ఈ బిహేవియర్ని కూడా తనని తాను ఎలా అర్థం చేసుకుంటాడో తను అల్టిమేట్ అండర్స్టాండింగ్ కోసం ఈ ఫుల్ మూన్ అనేటువంటిది పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ మూన్ అనేటువంటిది, ఈ నెప్ట్యూన్ అనేటువంటిది మనకి ఎలా పనిచేస్తాయి, మనలో ఉండేటువంటి నేచర్స్ కింద పనిచేస్తాయి. గురువు అనేటువంటి ఒక స్వరూపం కింద మనకి పనిచేస్తుంటాయి. సో మనలో నేర్పించేటువంటి క్వాలిటీస్ కింద రెండు పనిచేస్తాయి. సో ద స్టూడెంట్ ఈస్ హియర్ సపోజ్ టు టేక్ ది అల్టిమేట్ అడ్వాంటేజ్ ఆఫ్ బోత్ ద ఇన్స్టింక్ట్స్ అండ్ ద బిహేవియర్ టు అటైన్ ది కాన్షియస్నెస్ అండ్ ట్రూత్. తెలుగులో మనం దీన్ని ఏమనుకుంటాం, సత్యాన్వేషణ అనేటువంటి పేరుతో మనం చూసుకుంటాం. అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ ద ట్రూత్ వాట్ వన్ షుడ్ డూ మీన్స్ వన్ షుడ్ ప్యూరిఫై హిస్ ఇన్స్టింక్ట్ అండ్ ద బిహేవియర్. Physical behavior, mental behavior and response to the stimuli and interaction with other people. అది కనుక ప్యూరిఫై అయితే ఏమవుతుంది, మన తనకు ఇన్స్టింక్ట్స్ అన్ని కూడా ప్రాపర్గా పనిచేస్తాయి. సో ది గవర్నెన్స్ ఆఫ్ ది వర్డ్ నెప్ట్యూన్ అండ్ ద గవర్నెన్స్ ఆఫ్ ద మూన్ ఆర్ ప్రాపర్లీ arranged in us, right? So this leads to a perfection. The symbol of this sign is crab. According to some seers. The crab is noted for its sidewise motion. The sun crossing the summer solstice on 22nd of June every year will mark a crab-like sidewise motion when seen from the earth to the sky. The sense of direction, right, left, top, bottom, up and down, above and below, is hatched in the mind by the virtue of the sidewise motion characteristic to this sign. That means relative to this sign. Thus, the sign governs the mind with all its powers of objectivity. ఇందాక మనం చెప్పుకున్నాం
ఈ సోల్ అనేటువంటిది బర్త్ తీసుకుని ఆధారమైనటువంటి సైన్ మనకి ఎలాగైతే కనిపిస్తుందో ఈ క్యాన్సర్ అనేటువంటిది. సో ది వర్డ్ ఆబ్జెక్టివిటీ కమ్స్ ఫ్రమ్ దిస్ సైన్ వేర్ ద సన్ ట్రావెల్ ఈజ్ టువర్డ్స్ ది సదర్న్ సైడ్. దక్షిణాయనము అనేటువంటి పదంలో ఇక్కడ మొదలవుతుంది. వేర్ దక్షిణాయన ఈజ్ రిప్రజెంట్స్ ది ఎక్సలెన్స్ అండ్ ద స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ టు ది ఆబ్జెక్టివ్ వరల్డ్, రైట్? అండ్ ఈవెన్ ఫర్ ద మెటీరియలిస్టిక్ వరల్డ్ యాజ్ వెల్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి అవుతుంది. సో మనకి తెలియకుండా మనలో పనిచేసేటువంటి ఆబ్జెక్టివిటీ ఇక్కడతో డౌన్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఫిజికల్గా కనిపించేటువంటి సబ్జెక్టివిటీ కూడా మనకి ఇలాగే రిప్లై అవుతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఉత్తరాయణ పోర్షన్, ఆబ్జెక్టివిటీ ఈజ్ రివీల్డ్ అవుట్ అండ్ సబ్జెక్టివిటీ ఈజ్ దేర్ ఇన్సైడ్ us. సో ఈ కల్మినేషన్ అనేటువంటి ఎలా పనిచేస్తుందంటే మనలో క్రియేషన్ కింద ఆ క్రియేషన్ని మనం అబ్జర్వ్ చేసుకుని నెక్స్ట్ హయ్యర్ క్రియేషన్కి డౌన్ అవడం కోసం కూడా మనకి రెండు కూడా సైన్స్ వెళ్ళిపోతాయి. సో దెర్ ఈస్ ఎ వెరీ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ క్యాన్సర్, క్యాప్రికార్న్ and closely observe Aries and Libra also. The first degrees of Aries and the last degrees of Virgo put together another great combination where it is called the vernal equinox and the autumnal equinox, summer solstice and the winter solstice. So all four cardinal points make a very specific definition of oneself to become truthful in the higher conscious way. So this is called an ear god, the portion or the motion of an ear god, divided into four equal parts. One is purely objective, one is purely subjective, one is objective to the most and subjective to the less, and the other part is subjective to the most and objective to the very lower part. So all these four put together a completeness in us. It is called as the instinctiveness and the behavior, which the ultimate portion is the consciousness and the higher truth. Some seers have compared this sign Cancer with a mystic sign, with a mystic singing insect called beetle. With a mystic singing insect, beetle. It is said to enchant a worm into a winged bird by the power of its own music. Right? Jagrata cheskondi. It is said to enchant a worm into a winged bird, being the power of its own music. సో తనలో ఉండేటువంటి బ్యూటీ ద్వారానే ఒక పురుగుగా ఉండేటువంటిది ఒక రెక్కలుగా వచ్చేటువంటి దాని తర్వాత వింగ్స్ కింద మోషన్ కింద దానికి అదే పనిచేస్తుంటుంది, రైట్? దట్ మీన్స్ మనలో ఉండేటువంటి ప్యూరిటీయే మనని హై రేంజ్కి తీసుకెళ్తుంది, హైనెస్కి తీసుకెళ్తుంది అనేటువంటి దానికి ఇది ఒక సింబాలిజం కింద మనకు కనిపిస్తుంది. When Neptune is in the beetle who enchants the soul from the warm state of a body consciousness and the sense consciousness to a state of liberation and into its own soul consciousness. సో బయట ఉండేటువంటి ఒక కాన్షియస్ కాకుండా అంతర్లీనంగా మనలో ఉండేటువంటి ఒక అంతరమైనటువంటి ప్రజ్ఞ దాన్ని ఉన్ముఖం చేసేటువంటి కింద మనకి ఇక్కడ ఉండేటువంటి నెప్ట్యూన్ మనకి పనిచేస్తుంటుంది. సో ఇక్కడ నెప్ట్యూన్ రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. బట్ ఇక్కడ ఉండేటువంటి నెప్ట్యూన్ తరగతి వైబ్రేషన్స్ మనం రిసీవ్ చేసుకుంటే మనకి హ్యావ్ ఎ వెరీ గుడ్ సెన్స్. బికాస్ నెప్ట్యూన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, పీసెస్గా ఉంది. 30, 60, 90 and 120. సో 120 degrees is an angle which makes a very positive sense. సో ట్రైన్ అనేటువంటి ఒక యాంగిల్ మనకు ఫామ్ అవుతుంది కదా. సో ఒక ట్రయాంగిల్, ఒక కోణం అనేటువంటి ఒక ఫార్మ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ అన్ని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కింద మనకు పనిచేస్తుంటాయి. అండ్ ఇఫ్ యూ నౌ క్లోజ్లీ అబ్జర్వ్, Pisces and this sign Cancer are both watery signs. So the communication medium here is water. So when water is being restricted, we can't even think about it. When the water is being freely flown, it can take it of any form and it can even make it into a very larger scales of intensities as well. సో మనలో ఉండేటువంటి ఆ డీపర్ ఇన్స్టింక్ట్స్ని, బిహేవియర్ని కూడా పాజిటివ్గా వైబ్రేట్ చేయడం కోసం ఈ నెప్ట్యూన్ తరగతి వైబ్రేషన్స్ మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ నెప్ట్యూన్ ప్లేసింగ్ ఇన్ Pisces ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ థింగ్. మన స్పిరిచువల్ చెప్పుకున్నాం, మనం నెప్ట్యూన్ చెప్పుకున్నట్టు అంటే పాజిటివ్ ప్లేస్మెంట్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా వైబ్రేట్ అవుతుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం జూపిటర్ ఈజ్ ఆల్సో హియర్ రైట్ నౌ. అంటే ఈ ఉన్నటువంటి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ ఇస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ పయస్ వన్ అండ్ వెరీ నోబుల్ వన్. సో ఇంత పయస్గా ఉన్న టైంలో మనం చేసుకునేటువంటి ఎంత చిన్న మెడిటేషన్ అయినా కూడా చాలా హయ్యర్ సైన్స్కి మనం తీసుకెళ్ళేటువంటి అవకాశం మనం కల్పించుకోగలుగుతాం. సో అటువంటిదే కనుక మనకి క్యాన్సర్, ఈ పీసీస్ లేదా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్రికార్న్, ఇక్కడ ఉన్నటువంటి వర్గో, యారిస్ ఇవన్నీ కూడా మనకి జాతకంలో ఏదో ఒక మంచి భావాన్ని సూచిస్తూ ఉంటాయి. చేసేటప్పుడు ఆ భావంలో ఉండేటువంటి పర్ఫెక్షన్ మనం రీచ్ అవ్వగలిగేటువంటి అవకాశం మనం డిఫైన్ చేసుకోగలుగుతాం. So every Pournami or every full moon day is an opportunity to better ourselves in path of our particular respective to our zodiac sign, right? మనకు ఏదో 7th house అవుతుంది. సో మనకు ఉండేటువంటి రిలేషన్స్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. 4th house అవుతుంది, ఇంట్లో మంచి జరుగుతూ ఉంటాయి. ఏదో 10th house అవుతుంది, మన ప్రొఫెషన్లో మనకి ఎక్సలెన్స్ వస్తుంది.
లేదా 12th హౌస్ అవుతుంది. మనకు సంబంధించిన హైయెస్ట్ లిబరేటివ్ థింగ్స్ అనేవి కూడా యాక్టివేట్ అవుతుంటాయి. అంటే ది హైయర్ సైన్స్ ఆఫ్ థింగ్స్ మనకి యాక్టివేట్ అవుతుంటాయి, మన ద్వారా మనకు అవుతుంటుంది. అదే లగ్నం అవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అంతవరకు అటమైన గట్టి తినేవాడు వాళ్ళకి కొంచెం పవిత్రంగా ఉండాలని అనిపిస్తుంటుంది. ఒక నెల కూడా నీట్గా ఉంటాడు, వర్క్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆటోమేటిక్గా అది రైజ్ అయిపోతుంటుంది. సో ద వెరీ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ makes us into a very higher consciousness and a very good path, so that we can achieve truthfulness. That is the ultimate goal of everything, right? Next one. This marks the winged state of a soul when the insect can leave the planet of the earth for a pleasant pilgrimage to the subtler planes, and which are more and more musical in the ascending order. So భూమి కన్నా మీద ఉండేటువంటి ఆ హయ్యర్ డివైన్ సోల్స్ కానీ డివైన్ ప్లేన్స్ ఆఫ్ సైన్స్ అండ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడం కోసం క్యాన్సర్ ఈస్ ద ఓన్లీ మీడియం. బికాస్ వాటర్ ఈస్ ద మీడియం విచ్ యూ కెన్ టేక్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది యాక్షన్. వాటర్ని వేడి చేస్తే అవుతుంది, వేపర్ అవుతుంది. ఇట్స్ స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అగైన్. వాటర్ని ఫ్రీజ్ చేస్తే బ్లాక్ కింద తయారవుతుంది. సో అది లిక్విడ్గా ఉన్నప్పటికీ కూడా గ్యాసియస్ స్టేట్లో ఎగ్జిబిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సాలిడిఫై కూడా అయ్యగలిగేటువంటి క్వాలిటీ ఉంటుంది. అంటే కెమికల్లీ స్పీకింగ్ మధ్యలో ఉండేటువంటి బాండ్ ఫార్మేషన్ కొంచెం టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది మనం చెప్పుకోగలం. కానీ దీన్ని మనం స్పిరిచువల్గా కనుక అండర్స్టాండ్ చేసుకోగలిగితే ద స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్సైడ్ అవర్ బాడీ ఆర్ ద సోల్ కాన్షియస్నెస్ ఈజ్ వాట్ ఇట్ యాక్చువల్లీ మ్యాటర్స్, రైట్? సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ ఎసెన్స్. ద మ్యూజిక్ స్టార్ట్స్ విత్ ద వోకల్ సౌండ్ అండ్ కల్మినేటెడ్ గ్రాడ్యువల్లీ త్రూ ద స్టెప్స్ ఆఫ్ ద రిథమ్ ఆఫ్ ద రెస్పిరేషన్. సో మనకి మామూలుగా మ్యూజిక్ అనేటువంటిది బయట గొంతుతో మొదలైనప్పటికీ కూడా కొంతసేపు అయిన తర్వాత మనలో ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ వై క్యాన్సర్ ఈస్ ద సైన్ దట్ ఇండికేట్స్ ద లంగ్స్ ఇన్ అవర్ బాడీ. సో మనలో ఉండే మన ఊపిరితిత్తులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఈ కాలపురుషుల అవయవాల కింద మనం ఇందులో డిఫైన్ చేసుకుంటాం. అంటే ఈ సెన్స్ అనేటువంటిది, ఈ మ్యూజిక్ అనేటువంటిది ఇన్హేల్ అవ్వడం, ప్రాపర్గా బయటకు మళ్ళీ ఎగ్జైల్ అవ్వడం వెనకాల ఉండేటువంటి రిథమ్ అంతా కూడా ఈ క్యాన్సర్ కింద ఉంటుంది. సో ఈ క్యాన్సర్లో ఉండేటువంటి ఈ క్రాబ్ సింబల్ ఏమైనా డిఫైన్ చేసుకుంటున్నాం మనం. దిస్ డిఫైన్స్ ఏ పాత్ అండ్ ఏ మోషన్ టువర్డ్స్ వాట్? మోషన్ టువర్డ్స్ ది హైయర్ లైట్. Motion towards the higher light with respect to all the definitions that what all we have. మనకు ఉన్నటువంటి అన్ని కాంబినేషన్స్ కూడా హైయర్ లైట్ రీచ్ అయ్యేటువంటి ఒక మీడియం ఆఫ్ ఫ్లో కింద మనకి కనిపిస్తుంది. సో ది హార్మోనీ ఆఫ్ థాట్, ఆఫ్ రెస్పిరేషన్, the harmony of thought, the tranquilizing of emotion, the equilibrium of consciousness, and finally lodges itself into the cosmic experience which is present in the past, present and the future of the lower souls. సో కింద ఉండేటువంటి తలకంటే లోవర్ సోల్స్ అంటే ఉద్దేశంలో ఎవల్యూషన్లో ఇంకా ఎదుగుతున్నటువంటి వాటి తలక ప్రెజెన్స్ అందరినీ కూడా మనకు తీసుకొచ్చి ఇవ్వగలిగేటువంటి నేచర్ కింద ఇది ఉంటుంది, రైట్? సో మినరల్, ప్లాంట్, యానిమల్ and human being, all the four consciousness exists in the water. ఈ వాటర్ అనేటువంటి మీడియం తోనే ఈ నాలుగు కాన్షియస్నెస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి, సో దిస్ ఈస్ ద వన్ మీడియం దట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద kingdoms, so which is present in the past, the present and the future of the lower souls. This sign cancer contains in its tender folds that is above said which is about to all the said mysteries of every evolving being. సో ఈ వీటన్నిటిని కూడా అతీతంగా ఉండేటువంటి సైన్స్ కూడా మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. మనం చెప్పుకునే దాంట్లో మనం వాడిని ఏ రకంగా చూస్తే కూడా ఆ రకంగానే కనిపిస్తారు. ఇఫ్ యూ లెట్ హిమ్ టు సీ లైక్ ఎన్ ఓషన్, హీ ఈజ్ ఎన్ ఓషన్. ఇఫ్ యూ సీ లైక్ ఈజ్ ఎ టంబ్లర్, ఈజ్ జస్ట్ సింప్లీ ఎ స్మాల్ టంబ్లర్. సో వాట్ మన సైన్స్ అనేటువంటి ఎలా చూస్తుందో దాన్ని బట్టే మనకు వీళ్ళందరూ కనిపిస్తుంటారు. అండ్ దిస్ వన్, మే ద మెడిటేషన్ ఆన్ ద ఫుల్ మూన్ డే lead you through the experiences safely and the seat of and to seat of liberated eternity. I repeat again, may the meditation on the full moon day lead you through the experiences safely to the seat of liberated eternity. సో ఆ లిబరేటెడ్ ఇటర్నిటీ అనేటువంటి దాని తాలూకా లక్షణం ఏదైతే ఉంటుందో దాని దగ్గర మనని తీసుకెళ్లేటువంటి క్వాలిటీ కింద, ఆ లక్షణం కింద మనకి ఈ క్యాన్సర్లో వచ్చేటువంటి ఫుల్ మూన్ పనిచేస్తుంది. సో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ గురు పౌర్ణమి అనేటువంటిది గురువు దగ్గరికి మనల్ని తీసుకెళ్లేటువంటి ఒక అవకాశం మీద ఉంటుంది. సో హూ ఈజ్ యువర్ గురు? ప్రతి మనిషి గురువు అనేటువంటి వాడు ఉంటాడు. ఆ శిష్యుడు గురువును వెతుక్కోవడం అనేటువంటిది ఎప్పుడు జరగదు. ఆ గురువే వస్తాడు, శిష్యుని వెతుక్కుంటాడు, శిష్యుని ట్రైన్ చేస్తాడు, ముందుకు పంపించుకుంటూ వెళ్తాడు. దట్ మీన్స్ గురువు అనేటువంటి వాడు, అంటే గురువు అనేటువంటి ఒక హయ్యర్ లైట్, అంటే ఒక హయ్యర్ సోల్ ఒక లోవర్ సోల్ని తీసుకుని
హార్మోనీ ద్వారా, ఇన్స్టింక్ట్స్ ద్వారా వాడిని ప్యూరిఫై చేసి ఒక సెన్స్ గ్రాటిఫికేషన్ అనేటువంటి దాని నుంచి వాడిని అతీతంగా తీసుకుని వచ్చి రెస్పిరేషన్ని ప్రాపర్ చేసి మనలో ఉండేటువంటి ఎమోషన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఒక ప్రాపర్గా ఒక మంచి ఆలోచన అనేటువంటి దాన్ని ఇచ్చి దాని ద్వారా ఒక కర్తవ్యాన్ని నిర్దేశించి 10 మంది ఒక గ్రూప్ని ఇచ్చి ఆ గ్రూప్ ద్వారా వర్క్ చేయించి మనల్ని ఉద్ధరించడం వైపు తీసుకెళ్లేటువంటి దాని ఒక లక్ష్యమే మన గురుతలుగా ప్రాసెస్ కింద కనిపిస్తుంది. సో ఒకరు అలా ఎలివేట్ అయిపోయారంటే గురువు ఏం చేస్తాడు, నా పని మీద నిలబడు, మళ్ళీ 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 అక్కడే ఉంటాడు. ఆయన ఉండి అలా ఒకలా వెళ్ళిపోయినటువంటి వాడిని మళ్ళీ ఇంకొకరిని తయారు చేస్తాడు, మళ్ళీ ఇంకొకరిని తయారు చేస్తాడు. అలా 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 ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా తయారు చేసుకుంటారు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధుడు చేసినటువంటి త్యాగం కింద మనకి ఏంటి కనిపిస్తుందంటే, ఆయన తన పరిపూర్ణత్వాన్ని ఆయన సిద్ధించుకున్న తర్వాత ఆయన ఏమిటి ప్రామిస్ చేశాడు, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఆఖరి వ్యక్తి బుద్ధుడు అయ్యేంత వరకు కూడా, అంటే హైయెస్ట్ లిబరేషన్, ఈ మేష చెప్పినట్టుగా ఈ హైయెస్ట్ లిబరేటెడ్ ఎటర్నిటీ వైపు వెళ్ళేంత వరకు కూడా తన ఆత్మ అనేటువంటిది ఈ భూమి మీదే ఉండేలాగా ఆయన డెసిషన్ తీసుకున్నాడు. తనని తాను ఆ రకంగా సాక్రిఫైస్ అయిపోయాడు. ఏమిటి చేశాడు ఆయన అంటే, ఆయన తనకు ఆత్మని ఈ భూమి మీద ఉంచుతాడు. ఆయన ఉంచి సేవ చేశాడంటే ప్రతి మంది అందరిలో కూడా ఆలోచన అనేటువంటి రూపంలో ప్రచోదనం చెందగలిగాడు. సో మనకు వచ్చేటువంటి ఆలోచన మనం కాదు, గౌతమ్ బుద్ధుడు అని మనం చెప్పుకున్నాం. ఒకసారి మనం కింద క్లాస్ చెప్పుకున్నాం, మనం 6 నెలలు 5 నెలలు క్లాస్లో. అంటే మనలో ఉండేటువంటి ఆ ప్యూరిటీ కారణమైనటువంటి ఆ గురువుకు మనం ఎప్పుడైతే సబ్మిట్ అవుతామో, థింగ్స్ కీప్ కమింగ్ టు అస్. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఇన్ దట్ కోర్స్ అండ్ వీ హ్యావ్ టు వెల్కమ్ ద కోర్స్ యాజ్ వెల్. సో మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉంటామో మనకి ఇంకా హైయర్ లైట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హైయర్ లైట్ అలా 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 గ్రో అయ్యి అందరికీ మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగిన వాళ్ళమే ఉంటాం. చేసేటప్పుడు ఏమిటవుతుంది, వసుదైక కుటుంబం, ఎవ్రీబడి విల్ బి అండర్ వన్ షెల్. అందరూ కూడా ఒకే అండర్లో ఉంటారు, ఒకే గవర్నెన్స్లో ఉంటారు. గవర్నెన్స్ ఇన్ సెన్స్ ఒకే తనక అడ్మినిస్ట్రేషన్లో, ఒకే తనక కంట్రోల్లో ఉంటారు. అందరూ ఒక మాట మీద ఉంటారు, ఒక గురువుని ధ్యానిస్తారు, ఒక పథంలో వెళ్తారు, ఒక మార్గంలో ముందుకు వెళ్తారు. అప్పుడు ఏమిటవుతుందంటే, వీఆర్ సిటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లిబర్టీ, రైట్? సో వీఆర్ లిబరేటెడ్ టువర్డ్స్ ది ఇటర్నిటీ. సో అటువంటి ఇటర్నిటీ ఇచ్చేటువంటి ఒక ఫ్రాటర్నిటీ కోసం, లేదంటే ఒక అందరిలో ఉండేటువంటి ఒక సామ్యమైనటువంటి క్వాలిటీని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాడిని హైనెస్ చేయడం కోసం ఇచ్చేటువంటి క్వాలిటీ కింద మనకి ఈరోజు కనిపిస్తుంది. సో గురు పౌర్ణమి అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు బెటర్ అవర్ సెల్ఫ్. సో పౌర్ణమి ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఎనీ పౌర్ణమి, ఇప్పుడు వచ్చేటువంటి ఆషాఢ పౌర్ణమి, తర్వాత వచ్చేటువంటి శ్రావణ పౌర్ణమి, ఆ తర్వాత వచ్చేటువంటి భాద్రపద పౌర్ణమి, ఆశ్వీజ పౌర్ణమి, ఇవన్నీ కూడా మనకి ఆపర్చునిటీస్ కింద ఎక్కువ కనిపిస్తుంటాయి ప్రతిదీ కూడా. సో సాంప్రదాయ శాస్త్రం ప్రకారం చెప్పుకోవాలి అంటే, ఈ రోజు నుంచి ఒక వ్రతం అనేటువంటిది కొంతమంది తీసుకుంటాం. చాతుర్మాసం అనేటువంటి ఒక వ్రతాన్ని ఈ రోజు నుంచి కూడా స్వీకరించడం జరుగుతుంది. అంటే సన్యాస ధర్మంలో ఉన్నటువంటి వారు కానీ, గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వారు కానీ, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఆశ్వీజ శుద్ధ ఏకాదశి 4 నెలలు, ఆశ్వీజము అదే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము 4 నెలల పాటు తీసుకునేటువంటి ఒక ఇది ఉంటుంది. ఈ పౌర్ణమితో ఏమిటవుతుందంటే, యాక్చువల్లీ అమ్మవారి తాలూకా పూజలు అనేటువంటివి ఇక్కడితో మనకి ఎండ్ అవుతాయి. యూజువల్లీ ఆశ్వీజ భాద్రపద మాసం అయిపోయిన తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పాడ్యమి నుంచి దశమి వరకు మనం చేసుకున్నటువంటివి నవరాత్రుల కింద మనం చెప్పుకుంటాం. అమ్మవారి పూజలకి, దేవి నవరాత్రులకి 9 రోజులు చెప్పుకుంటాం. కానీ యాక్చువల్గా నిజంగా రిచువల్ అనేటువంటిది ఎప్పుడు పూర్తవుతుందంటే, ఈ పౌర్ణమితో పూర్తవుతుంది. గురు పౌర్ణమితో మొదలయ్యేటువంటి రిచువల్ ఆశ్వీజ పౌర్ణమితో ముగుస్తుంది. 4 months అనేటువంటిది ఇట్స్ సైకిల్. సో 1, 2, 3 and 4 ఇవన్నీ కూడా ఈ 4 సైకిల్స్ ఉండేటువంటి పౌర్ణములు కూడా దే మేక్ ఎ వెరీ స్పెసిఫిక్ సెన్స్ ఇన్ వన్స్ డెవలప్మెంట్ టువర్డ్స్ హయ్యర్ కాన్షియస్నెస్ అండ్ ట్రూత్ బేరింగ్. ఇవి మనలో ఎలా పనిచేస్తాయంటే, మామూలుగా అయితే సీజన్స్ కింద పనిచేస్తాయి, మనకు అర్థమయ్యేటట్టు మన సీజన్స్ కానీ మన మూడ్స్ కింద కానీ పనిచేస్తాయి. స్పిరిచువల్గా దానికి ఎదగాలి అంటే మనలో ఉండేటువంటి చైతన్యం అనేటువంటిది వికాసం చెందడం కోసం కనిపిస్తాయి. సో ద కమింగ్ 4 months ఆఫ్ టైమ్ లీడ్స్ అస్ ఇన్ టు ఏ కోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ. మనకు అవకాశాలు అనేటువంటి వస్తుంటాయి, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేటువంటిది మన తనక ప్రిపేరెడ్నెస్ బట్టి ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే యాక్చువల్గా పౌర్ణమి అనేది ఒక ఆపర్చునిటీ కింద ఉంటే, ఈ రాబోయేటువంటి 4 పౌర్ణములు కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ అందరి జాతకాలలో కొంత ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. మనందరికీ ఏదో రకంగా కామన్గా పనిచేస్తాయి. గోపాలకృష్ణ గారికి కానీ, వెంకటేష్ కానీ, ఈ కానీ, విశ్వనాథ్ గారికి కానీ, నాకు కానీ, ఎవరికైనా సరే మన అందరి జాతకాల్లో కూడా కామన్గా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అలాగే మనం ఇక్కడ కూర్చోం. చక్రవర్తి గారు కూడా సార్, అంటే ఆయన ఇక్కడ లేకపోయినా పక్క గదిలో వింటున్నప్పటికీ కూడా ఆయన కూడా పనిచేస్తుంది. అంటే వీ హ్యావ్ ఏ కామన్ ప్రిన్సిపల్స్. అంటే మీ అందరి జాతకాలు కొంతవరకు నాకు ఐడియా ఉంది కాబట్టి మనకి స్పెసిఫిక్గా ఇది ఎంతో కొంత పనిచేస్తుంటుంది. సో లివ్ అబౌట్ ఇట్. మన జాతి కొంచెం బయటకు రండి. ఈ సైన్స్లో పుట్టినటువంటి వాళ్ళకి కానీ, ఈ సైన్స్లో స్ట్రాంగ్ ప్లానటరీ కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ కూడా ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక ఆపర్చునిటీ కింద రిలీజ్ అవుతుంటాయి. ఎందుకో థింగ్స్ బెటర్ అవ్వడం మొదలు పెడుతుంటాయి. అనుకున్న పనులు అనుకున్న రకంగా కాకపోయినా వాళ్ళకి ఫేవరబుల్గా అవుతుంటాయి. మనం అనుకున్నవన్నీ అయిపోయినా కూడా ఒక్కొక్కసారి నష్టమే.
కాబట్టి మనకి ఏది ఫేవరబుల్గా జరగాలో అలాంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి, అటువంటి పీపుల్ వస్తుంటాయి, అటువంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అటువంటి సందర్భాలని మనమే క్రియేట్ చేసుకోగలిగేటువంటి ఒక హైయర్నెస్ మనం వెళ్తూ ఉంటాం. వై బికాస్ వీఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ గురు. ఇంకొక 3 రోజుల్లో, ఈ 4 రోజుల్లో ఏమిటవుతుంది, ఈ గురువు అనేటువంటి వాడు సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. 17th of July గురువు అనేటువంటి గ్రహం సింహరాశిలో ప్రవేశం జరుగుతుంది. మనకి సాయ సిద్ధాంతం ప్రకారం జరిగినప్పుడు ఏమిటవుతుంది, లైట్ అనేటువంటిది ఇంతవరకు ఒక కోణంలో ఉన్నది ఇంకో కోణంలోకి మారుతుందిగా. సో ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. సో ఇంతవరకు 2-3 గ్రహాలు 2-3 రాష్ట్రాల్లో చూసేటువంటిది ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. సో రాబోయేటువంటి రేస్ అంతా కూడా విచ్చుకోవడం మొదలు పెడుతుంటాయి. ద సెన్స్ అనేటువంటిది పెరుగుతుంటుంది, మనిషిలో ఉండేటువంటిది ప్యూరిటీ వైపు పెరగడం అనేటువంటిది ఉంటుంది. అందులో ఈ చాతుర్మాసంలో చేసేటువంటి దీక్షలు అలాగే చేస్తారు. ఒక ఉన్నటువంటి ప్లేస్ నుంచి మళ్ళీ కదలరు. అంటే సన్యాస ధర్మం ప్రకారం ఏం చేస్తారంటే ఒక ఆశ్రమంలోనో, ఒక మఠంలోనో, ఒక పీఠంలోనో ఉండిపోతారు. వాళ్ళు ఉండిపోయి 4 నెలలు ఒకే చోట ఉండి పని చేసుకుంటుంటారు. అక్కడికి ఏంటంటే అక్కడికి ఒకటి స్టెబిలైజ్ అవుతుంది. అక్కడ యజ్ఞం చేస్తారు, ఒక యాగం చేస్తారు, ఒక పూజలు చేస్తారు, ఉపన్యాసాలు చేస్తారు, అలాంటివి అవుతుంటాయి మనకు అర్థం అవడం కోసం. లేదు హయ్యర్ సైన్స్లో ఏమిటవుతుందంటే ఒక వర్క్ ఏంటంటే ఇనిషియేట్ అవుతుంది. సో 120 డేస్కి సంబంధించినటువంటి ఒక వర్క్ ఏదో ఇనిషియేట్ అయ్యి జగత్ కళ్యాణ కారణం కోసం పనిచేస్తుంటుంది. సో మనలో ఎలా పనిచేస్తుంది అంటే మనకంటూ సపరేట్ విల్లే ఉండకూడదు కదా మన సంకల్పం. లెట్ మై ప్లాన్ బి అన్ ఎపిటమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. సో మనకంటూ సంకల్పం వేరే ఉండకుండా ఆ డివైన్ ప్లాన్లోనే మనం భాగం కావాలి. కాబట్టి సో మనకు వచ్చేటువంటి ఆలోచన అంతా కూడా ప్రపంచానికి ఏదైతే మంచి జరగాలో, మాస్టర్స్ ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నారో అటువంటి ఆలోచన మనకి రావాలని వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఆ ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చేసినటువంటి అరగంట ప్రేయర్ కూడా అదే. మనం చేసేటువంటి ప్రేయర్ ద్వారా అర్థం ఏంటంటే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ప్రిపేర్డ్నెస్, దట్స్ ఇట్. సో మూమెంట్ వెన్ వీఆర్ ప్రిపేర్డ్ ఇట్ విల్ బి గివెన్ టు అస్. అప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్రాపర్గా రిప్లేస్ చేసుకుని ముందుకు వెళ్ళడం. సో వన్ సచ్ ఆపర్చునిటీ ఈజ్ దిస్ వెరీ గుడ్ డే. రేపు తెల్లవారుజాము వరకు కూడా ఇంకా పౌర్ణమి గడియలు ఉన్నాయి. సో సాయంత్రం మీరు మీ ప్రదేశాలకు వెళ్ళి మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత రాత్రి కొంచెం లైట్గా ఫుడ్ తీసుకోండి. అంటే హెవీ ఫుడ్ తీసుకుని రాత్రి ఎక్కువ తీసుకోవడం కొంచెం లైట్గా ఫుడ్ తీసుకోండి. లిక్విడ్ డైట్ అయితే ఇస్ వెరీ గుడ్. అంటే రోజంతా కూడా లిక్విడ్ డైట్ మీద ఎలాగో ఉంటాం కాబట్టి నైట్ కొంచెం రోజు కన్నా కొంచెం తక్కువ తిని లైట్ ఫుడ్ మీద ఉండి, అంటే ఘాటుగా మసాలాలు గట్రా కాకుండా కొంచెం లైట్గా ఏదైనా ఫుడ్ తీసుకుని వెళ్ళడం అనేటువంటిది మామూలుగా మనం చేసేటువంటి సాంప్రదాయం. అది కాకుండా మామూలుగా పౌర్ణమి ధ్యానం చేసేటప్పుడు మనకి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఆ యోగ క్రమంలో మనం ఏదైతే కింద వారం చేసుకున్నామో వాళ్ళ ఇంట్లో మాస్టర్ గారి సెల్లి గారి ఇంట్లో మనం ఏదైతే చేసుకున్నామో అటువంటి పద్ధతిని మళ్ళీ మనం ఫాలో అవుతాం. సో జస్ట్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఊపిరి పీల్చుకోవడం, కొంతసేపు హోల్డ్ చేయడం, మళ్ళీ కొంతసేపు రిలీజ్ చేయడం. ఇది ఒకసారి చేస్తాం. ఇటువంటిది 9 సార్లు అవుతుంది. అది ఒక సెట్. రెండో సెట్లో అవునండి 3 చెప్పండి 9 అవుతాయి. అది ఒక సెట్. దాని తర్వాత ఏమిటవుతుందంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు సో అనేటువంటి అక్షరంతో బయటికి వదిలేటప్పుడు హమ్ అనేటువంటి అక్షరాన్ని కూడా మనసులో ఉచ్చరించుకుంటూ శ్వాస తీసుకుంటాం. అది ఒక 9 సైకిల్ అవుతుంది, 9 సార్లు అవుతుంది. సో 9 + 9 18. అండ్ ద నెక్స్ట్ కమ్స్ ఇస్ లోపలికి ఊపిరి పీల్చుకునేటప్పుడు సో అనేటువంటి అక్షరంతో ఊపిరి పీల్చుకొని బయటికి వదిలేటప్పుడు ఓంకారంతో రిలీజ్ చేయడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది. సో అది కూడా ఒక 9 సార్లు చేస్తాం. సో 9, 9, 9 27 సెట్ అవుతుంది. అయిన తర్వాత మన గురువుకి మన కళతో మనసుని సమర్పణ చేసి మాస్టర్ గారి ప్రేయర్ మనం చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద మెథడ్. పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఒక ప్రక్రియను మనం దీన్ని చేసుకుంటాం. ప్రతి పౌర్ణమికి కూడా మాస్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేసుకునేటువంటి ఇదంతా కూడా. సో ఆల్రెడీ మనం ప్రేయర్ చేసుకున్నాం అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ యాక్టివిటీస్. సో విల్ డిస్కస్ రైట్ నౌ. అండ్ నెక్స్ట్ వీక్ మనం కలుసుకునేటప్పుడు ఈ క్యాన్సర్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్తో మనం ముందుకు వెళ్తాం. అండ్ యూ ఆల్సో ఈరోజు చేసేటువంటి పౌర్ణమి ధ్యానం కనుక విశిష్టత ఏముంటుందంటే గురువుకి మన కనుక సహకారం చెందడం. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విద్యకి కారణమైనటువంటి గురువుకి మనం థ్యాంక్స్ గివింగ్ డే ఒక రకంగా అర్థం అవడం కోసం. అంటే మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి గురువుకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. మన నేషా చెప్పినట్టు ఆయన మన బాత్రూంలో కట్టిన బోర్డు క్లీన్ చేశాడు. వీ హ్యావ్ టు సే సంథింగ్ టు హిమ్. మన తర్వాత గ్రాటిట్యూడ్ మనం చెప్పుకున్నటువంటి రోజు. గురువుకి మనం అంతలా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటామంటే గురువు నేర్చినటువంటి విద్యని మనస్ఫూర్తిగా నేర్చుకోవడం, ఎవరికైతే ఎంత కావాలో వాళ్ళకి అంత చెప్తూ ఉండడం, అండ్ గురువుతో నేర్చుకున్నటువంటి విద్యని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, అందరికీ పంచడం అనేటువంటిది మన తన లక్ష్యం అయి ఉంటుంది. సో అటువంటి ఒక పాజిటివ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చేసేటువంటి వర్క్ ఏమిటి అంటే దే సే దట్ దే ఆర్ ప్రిపేర్డ్ టు డూ ద సర్వీస్ టు ది వరల్డ్. దాన్ని మనం ఓంకారం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం, లేదా ఈ ఇన్వోకేషన్స్ అన్ని కూడా ఆ రకంగా మనకి పనిచేసుకుంటాయి. సో ఈ రోజు నుంచి మనం ఒక వారం రోజుల పాటు మనం చేసేటువంటి ధ్యానం, కింద ద్వారా మనం ఎలాగైతే హోంవర్క్ ఇచ్చుకున్నామో ఈ వారం కూడా మనం చేసుకున్నటువంటి హోంవర్క్ ఏంటి అంటే ధ్యానం చేసేటప్పుడు శ్వాస అనేటువంటిది ఎక్కడికి వెళ్తున్నది, ఎక్కడి నుంచి బయటకు వస్తున్నది. సో మనం ఎంత డెప్త్లోకి మనం వెళ్ళగలుగుతున్నాం, ఎంత డెప్త్ నుంచి మనం బయటకు రాగలుగుతున్నాం. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ఇన్హేల్ అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ఎక్సేల్.
ఫ్రమ్ వేర్ ది ఎయిర్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ బాడీ ఇస్ కమింగ్ అవుట్. మాట్లాడేటప్పుడు మనకి సెన్స్ ఉండదు ఊపిరి పీల్చుకుంటున్నాం అని. ఊపిరి పీల్చుకుంటూ ఉన్నటువంటి శ్రద్ధ వేరు, మాట్లాడేటువంటి శ్రద్ధ వేరు. మాట్లాడేటప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటూ మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, బట్ మనకు తెలియదు కదా, ఇన్వాలంటరీగా వర్క్ అయిపోతూ ఉంటుంది. సో అయిపోయేటప్పుడు ఈ ఊపిరి పీల్చుకోవడం అనేటువంటిది ఏ పాయింట్కి వెళ్తుంది, ఏ పాయింట్ నుంచి మళ్ళీ బయటకు వస్తున్నటువంటి దాని తర్వాత ధ్యానం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది మనకి కొత్తగా బయటకు విముఖం అవుతుంటుంది. సో అటువంటి దానికి ఆధారమైనటువంటి గురువుకి మనం ఒక్కొక్కసారి అందరం కూడా ప్రణామాలు చెప్పుకుంటూ, ఈరోజు మనకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మాస్టర్ గారికి మనం అందరం కూడా గ్రాట్యులేట్ చెప్పుకుంటూ ఈరోజు మనం క్లాస్ని ఇక్కడితో ముగించుకుంటాం. వచ్చే వారం మళ్ళీ మనం ఈ క్యాన్సర్ అనేటువంటి సైన్తో మొదలు పెట్టుకుని ఇంకా డెప్త్లోకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి విషయాలకు మనం వెళ్తూ ఉంటాం. రైట్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. Like,